హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నా పూజ రూమ్ టూర్ అనమాట. నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, మేము దుబాయ్ నుండి ఇండియా షిఫ్ట్ అయిపోయామని. సో ఇక్కడైతే నాకు దేవుడి పూజా మందిరంలో అక్కడ నుండి నేను విగ్రహాలు కొనుక్కున్నాను, అయ్యే తెచ్చుకున్నాను. ఫొటోస్ అయితే లేవన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాను. అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉండేటట్టు, ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఒకటే సైజులో అయితే తీసుకున్నాను అనమాట. మనం మందిరంలో పెట్టుకుంటే చూడగానే అన్నీ బాగుండేటట్టు. అలానే ఇంకా ఫోటోలు కూడా ఈరోజే ఓపెన్ చేసి ఇవ్వండి చక్కగా గంధం రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. అలానే నేను మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట దేవుడి కోసమని. ఇగోండి ఈ పేట్లు వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 పీసెస్ అనమాట. ఇవి దేనికైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాను. ఈ పేట్లు వచ్చేసి 156 రూపాయలు అయ్యింది మీషోలో. అలానే ఈ స్టెప్స్ కూడాను వుడెన్ది, చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, మంచి సైజ్ కూడా వచ్చింది. ఈ స్టెప్స్ కూడాను 260 రూపీస్ అయింది మీషోలో. ఇంకా ఈ మాలలు వచ్చేసి మన విగ్రహాలకి వేయాలన్నట్టుగా తీసుకున్నాను. ఆ మాలలు కూడాను 12 పీస్ సెట్ 127 అనమాట రూపీస్ మీషోలో తీసుకున్నాను. ఇంకా అలానే ఇదిగోండి మా దేవుడి మందిరం అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని ఎలా అరేంజ్ చేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. అలానే నాకు ఓన్లీ ఈ స్టెప్ ఒక్కటే వచ్చిందనమాట. దానికి కూడా ఈ స్టిక్కర్స్తో కొద్దిగా అంటించి మంచిగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇలా చుట్టూ బార్డర్లా అయితే పెడదాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే మనకి రెడ్ కలర్ స్టిక్కర్ వచ్చి పైన ముగ్గులతో వస్తుంది కదా, సో చూడగానే ట్రెడిషనల్గా అనిపిస్తుంది. చాలామంది ఆ స్టిక్కర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా, ఇంకా అందరిలాగా మనం చేయకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేనైతే ఈ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి ఆన్లైన్లో గట్రా కొనేవి కాదు, ఇంతకు ముందే నా దగ్గర ఉండేవి. వీటన్నిటిని కూడా ఇలాగా బార్డర్ లాగా మొత్తం పెట్టేశాను అనమాట. ఎందుకు అలా పెట్టానంటే క్లాత్ అది వేయకుండా ఫొటోస్ స్టిక్కర్ పైన పెట్టినట్టు ఉంటుంది, నేలపైన పెట్టలేదు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇక చూడండి, స్టెప్స్ పైన చక్కగా విగ్రహాలు పెట్టుకుని విగ్రహాలకి మాల కూడా వేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇంకా ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందన్నది చూసేయండి. సో చూసారు కదా, నేనైతే నా పూజా రూమ్ని అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. సో నాకున్న ప్లేస్ని బట్టి నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే చాలా బాగున్నాయి. నేను అనుకున్నాను ఇంత పెద్దది వస్తుందని అయితే అనుకోలేదు, కొద్దిగా చిన్నగా వస్తుంది అనుకున్నాను. కొద్దిగా ప్లేస్ అయితే ఎక్కువగానే తీసుకుంది అనిపించింది, అయినా కూడా చాలా బాగుంది. మనం పూజా మందిరంలోకి రాగానే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉండాలి కదా. మనం పూజ ఎందుకు చేసుకోవాలనుకుంటాం, మనసు ప్రశాంతంగా ఉండాలనే కదా చేసుకునేది. సో ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ లైటింగ్లో లైట్ సరిగ్గా మధ్యలో ఉండడం వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చూడడానికైతే చాలా బాగుంది. లైట్ ఆపేసి దీపకాంతుల్లో ఎలా ఉందో అన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇదిగో చూడండి, ఓన్లీ దీపాల వెలుగులోనే ఇప్పుడు మందిరం అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపించినట్టు ఉండొచ్చు. సో మనం కట్టుకుంటే ఇంటిని ఒక ప్లానింగ్తో కట్టుకోవచ్చు, బట్ ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి వాడిచ్చిన దానికే నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎలా అనిపించింది అన్నది చెప్పండి. అలానే ఇక్కడ ర్యాక్స్ ఏమీ లేవు, జస్ట్ నాకు ఇలా చిన్న ఇది ఒక్కటే ఉండేది, ఇంకా అన్నీ అక్కడనే క్లమ్సీగా పెట్టేసుకున్నాను. సో అందుకని నేను ఇది ఒక ర్యాక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ ర్యాక్లో అన్నీ కూడాను నీట్గా అరేంజ్ చేసుకోవాలి, దేవుడికి సంబంధించినవి అన్నీ కూడాను. అలానే కిందన కూడా ప్లేస్ ఉంది కాబట్టి ఏదైనా అకేషన్ పూజలు ఉన్నప్పుడు కిందన చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.